మామ, హిందూ పురాణంలో బాగా ప్రసిద్ధి చెందిన కథలలో సముద్ర మథనం ఒకటి. ఇందులో దేవతలు మరియు అసురులు ఒక కుటుంబిగా ఏర్పడి అమరత్వం కోసం అమృతాన్ని పొందటం కోసం సముద్రాన్ని చిలుకుతారు. అయితే అక్కడ చిలుకుటకు మడర అనే పర్వతాన్ని ప్రధాన స్తంభంగా చేసుకొని వాసుకి అనే పాముని చీలికేందుకు తాడుగా ఉపయోగిస్తారు. మొత్తం సముద్రాన్ని చిలకడం వలన అది ఘోరమైన ఫలితాలకు దారితీసింది. ఈ పరిణామంలో విషం బయటికి చిమ్మాయి మొత్తం విశ్వాన్ని విశ్వరూపం లేకుండా చేసింది. ఆ సమయంలో శివ భగవంతుడు ఆ విషాన్ని తాగుతాడు. అలా ఆ విషయం శివుని శరీరం మొత్తం వ్యాపించకుండా పార్వతీదేవి తన చేతితో శివుని యొక్క గొంతును పట్టుకుంటుంది. అలా మహాశివుడి గొంతు నీలి రంగులోకి మారడం వలన అతనిని నీలకంఠుడు అని మామ. మన ఛానల్ 600 సబ్స్క్రైబర్కి చాలా దగ్గర ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామ. అలాగే ఈ సిరీస్ కంటిన్యూ కావాలంటే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మామ.